శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో రెడ్డి ల్యాబొరేటరీస్ యాజమాన్యం తీరును నిరసిస్తూ మరోసారి కార్మికులు పోరుబాట పట్టారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కట్లేదంటూ ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరంలోని రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కార్మికులు చేసిన సమ్మెతో వారి డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించింది. 650 మందిని శాశ్వత ప్రాతిపదికన తీసుకుంటామని హామీ ఇచ్చింది. విధులకు హాజరవుతున్న కార్మికులను మళ్లీ యాజమాన్యం అడ్డుకోవడంతో పరిశ్రమ ఎదుటే కార్మికులు బైఠాయించారు. అధికార యంత్రాంగాన్ని కలిసినా సరైన హామీ రాలేదంటూ కార్మికులు నిరసనకు దిగారు. కర్మాగారం ఎదుటే వంట వార్పు చేపట్టారు. జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఒప్పందాన్ని ఆఫ్టర్ ఆల్ ఒక మేనేజ్మెంట్ అమలు చేయకపోతే జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. జిల్లా అధికార యంత్రాంగం ఎందుకు యాజమాన్యాన్ని మెడలు వంచదని నేను ప్రశ్నిస్తున్నాం. అంగీకారం కుదిరిన అధికార యంత్రాంగం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని కార్మికులకు పోలీసులు సూచించారు. 5వ రోజు నాడు నేను అవసరమైతే ప్లాంట్ మేనేజ్మెంట్ తో మాట్లాడతాను, నేను పర్సనల్ గా వెళ్ళి చెప్తాను అని చెప్పారు. అది కార్మికులందరికీ చెప్పారు. వాళ్ళు 5 రోజులు చూసుకొని సంఖ్య పెంచకపోయినా లేకపోతే పని ఉండి పని ఇవ్వకపోయినా అనేది ఆయన పరిశీలించి ఆయన దగ్గర అగ్రిమెంట్ జరిగింది కాబట్టి ఆయనది బాధ్యత. వరుసగా సమ్మెలు ఉద్యమాలతో జీవనోపాధి మరింత దెబ్బతింటోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.